నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈరోజు లక్ష్మి కిచెన్లో దేవి నవరాత్రులు మొదలైనాయి కదండి. రెండో రోజు ప్రసాదంగా నేను నిమ్మకాయ పులిగోర చేస్తున్నానండి. దేవి అమ్మవారికి నిమ్మకాయ పులిగోర అంటే చాలా ఇష్టం అండి. అందుకు నేను నిమ్మకాయ పులిగోర ప్రసాదంగా చేస్తున్నానండి. రెండో రోజు మీరు కూడా అమ్మవారికి ఈ రెండో రోజు ప్రసాదంగా నిమ్మకాయ పులిగోర చేయండి, చాలా మంచిదండి మనకు. అన్నము నేను ఈ డేక్షాలు వండుకున్నానండి. అన్నం వండేది వీడియో తీయలేదండి, అన్నం ముందే వండి పెట్టుకున్నాను. అన్నం అయినా కూడా కొంచెం వేడిగందండి. అన్నం వేడిగందండి. ఒక పెద్ద ప్లేట్ తీసుకొని వేడిగన్నే అన్నాన్ని ప్లేట్లోకి వేసుకున్నామండి. అన్నం చల్లగా చేసుకుంటే గినుక మనం పులిగోర చేసుకునికి చాలా బాగుంటుందండి. మనం అన్నం వండుకునేటప్పుడు మరి మెత్తగా వండుకోకూడదండి, కొంచెం పొడి పొడిగా వండుకుంటే గినుక నిమ్మకాయ పులిగోర చాలా బాగుంటుందండి. నేను చూపించే గ్లాస్తో ఈ గ్లాస్ నిండా బియ్యం తీసుకున్నానండి. తీసుకొని నేను అన్నం వండుకున్నాను. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకున్న తర్వాత బాండీల్ని పెట్టుకున్నామండి. బాండీల్లోకి 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల బుడ్డపప్పులు వేసుకున్నామండి. బుడ్డపప్పులను గోల్డ్ కలర్ వచ్చేంత వరకు నిదానంగా బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చి పచ్చిగా ఉంటే బుడ్డపప్పులు బాగుండవండి. చూడండి, బుడ్డపప్పులు బాగా ఫ్రై అయినాయి. 2 స్పూన్ల శనగపప్పు వేసుకున్నాం. 1 స్పూన్ మినప్పప్పు వేసుకున్నాం. 1 స్పూన్ ఆవాలు వేసుకున్నాం. 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. ఇవన్నీ కలిసేటట్టుగా ఒకసారి బాగా కలిపి నిదానంగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు శనగపప్పు మినపప్పును బాగా ఫ్రై చేసుకున్నామండి. 1 ఇంచు అల్లం తీసుకున్నాం. అల్లాన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నామండి. అల్లం వేసుకుంటే ఇనుక ఈ నిమ్మకాయ పులిగోరలో చాలా బాగుంటుందండి. 8 పచ్చిమిరపకాయలు తీసుకొని మధ్యలో కట్ చేసుకొని వేసుకున్నామండి. కొన్ని జీడిపప్పులు వేసుకున్నాం. 3 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకున్నానండి. శుభ్రంగా కడిగి పెట్టుకొని కరివేపాకు వేసుకుందాం. సన్నగా కట్ చేసుకునే కొత్తిమీర వేసుకున్నాం. 1 స్పూన్ పసుపు వేసుకుందాం. 1 స్పూన్ నిమ్మరసం వేసుకున్నాం. నిమ్మరసం 1 స్పూన్ ఎందుకు వేసుకుంటున్నానంటే మనం పచ్చిమిరపకాయలు నిమ్మకాయ పులిగోరలో తినేటప్పుడు పుల్ల పుల్లగా అంటాయండి, చాలా బాగుంటుందని నేను అందుకే 1 స్పూన్ ముందే వేసినానండి. వేసిన తర్వాత గంట తీసుకొని అంత ఒకసారి బాగా కలుపుదామండి. తాలింపు బాగా ఫ్రై అయిందండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని బాండీలు కింద దింపుకున్నాం. మనం ముందే ప్లేట్లో అన్నం వేసుకున్నాం కదండి. ఆ అన్నము చల్లగా అయిపోయిందండి. ఫ్రై చేసిన తాలింపు ఉంది కదండి, ఆ తాలింపును అన్నంలో వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నామండి. నేను అన్నం వండుకునేటప్పుడు 1 స్పూన్ వేసుకున్నానండి. మొత్తం 2 స్పూన్లు పట్టిందండి ఈ అన్నం లేనికి. 2 నిమ్మకాయలు తీసుకొని నిమ్మరసం తీసుకున్నానండి. ఈ నిమ్మరసాన్ని వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత నిమ్మరసం, సాల్ట్, తాలింపు అంతా కలిసేటట్టుగా అడుగు నుంచి నిదానంగా బాగా కలుపుదామండి. చూడండి, నేను నిమ్మకాయ పులిగోరను బాగా కలిపినానండి. చూడండి, చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా మీకు. అంతేనండి, మన దేవి అమ్మవారికి రెండో రోజు ప్రసాదం నిమ్మకాయ పులిగోర రెడీ అయిందండి. నా వీడియో నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. I feel you.